వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి, తద్వారా 12 రాశులపై ఇవి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. 22వ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే 22 దగ్గర నుండి మిథున రాశిలోకి, అనగా ఇది కుజ స్తంభన, ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది. కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు, స్తంభిస్తూ ఉంటారు. అందువల్ల 22వ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు. కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే కేతు కన్యా రాశి యందు ఈ మాసం ప్రారంభంలో అనగా 5వ తారీఖు నాడు మూల 1వ పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. ఇక ఈ మాసంలోనే 15వ తారీఖు మకర సంక్రమణం, కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు. అలాగే ఈ మాసంలో శుక్రుడు 28వ తారీఖున మీనంలోకి సంచారం చేస్తున్నారు. అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు. మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు. పుష్యమాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పుష్యమాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు. దీన్ని శూన్యమాసము అన్నారు. మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా 16వ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధను రాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ 16 నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ చేయకూడదు. కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నెల పట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు. మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు. దానికి కూడా ఏ విధమైన దోషం లేదు. కానీ దీన్ని శూన్యమాసము అంటారు. దాదాపుగా జనవరి నెలంతా కూడా పుష్యమాసమే ఉంటుంది. కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు. పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది, బూడిదైపోతుంది అన్నారు. అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే గృహారంభ గృహప్రవేశాలు కాదు, ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు. అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు. అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి నెల 15వ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక దానాదులు అవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది. కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి, జంగం వాళ్ళకి, బ్రాహ్మలకి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు, బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు. వారికి చక్కగా ఈ 15వ తారీఖు నాడు ఇవ్వవచ్చును. అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. మేషరాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నెలలో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు ఈ రెండు గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటే, రవి కూడా దశమంలో యోగకారకమైనటువంటి గ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు. ఇక 22వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి కూడా ఈ రాశి వారికి మంచిది. గురుడు వక్రించడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి చూసుకున్నప్పుడు మాసాంతంలో యోగించేటువంటి కుజుడు, రవి, శని, శుక్ర గ్రహాలు ఈ 4 గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ప్రతికూలతను కూడా మనం చూసుకున్నప్పుడు వక్రించినటువంటి గురుడు ఈ 22వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 12వ స్థానమందు ఉన్నటువంటి రాహు, ఇవి ప్రధానమైనటువంటి ప్రతికూల గ్రహాలుగా చెప్పచ్చు. ఇక బుధుడు కానీ మిగతా గ్రహాలు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. అంత ప్రతికూలతలు లేవు కాబట్టి అంత అనుకూలతలు కూడా ఉండవు.
సరే, ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటే ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి ఉంటుంది. కారణం ఏంటి అంటే దశమంలో కంటక స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే మాసాంతమందు కూడా విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇక్కడ 15వ తారీఖు నుండి రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అలాగే 22వ తారీఖు నుండి కుజుడు బలం పెరుగుతూ ఉన్నది. మాసం ప్రారంభం నుండి శని శుక్రులు బలంగా ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి ఉంటాయి. అనగా ఈ సంవత్సరం, కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందదాయకంగానే ఈ రాశి వారు ప్రారంభిస్తారు. మంచి ఉత్సాహభరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి సాధించినటువంటి తాలూకు జ్ఞాపకాలు, లేదు ఈ గత సంవత్సరంలో మనం ఇది పొందగలిగాం, గత సంవత్సరంలో ఇది సాధించగలిగాం, ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి అనేటువంటి దాని తాలూకు నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఈ మాసం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు శుక్రుడు ఎప్పుడైతే బలంగా లాభస్థానమందు ఉంటారో అది ఒక గొప్ప ఆర్థికపరమైనటువంటి లాభానికి కారణమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. ఎవరికైనా మేషరాశి వారికి ఉద్యోగం సరిగా లేకపోయినా, ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని కోరుకుంటూ ఉన్నా, ఉద్యోగ మార్పుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, అవన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువు కోసమో ఉద్యోగం కోసమో అని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది మంచి సమయం. అలాగే స్వదేశానికి రావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతగా బాధిస్తూ ఉంటాయి. అంటే మరీ ఇది అనారోగ్య సమస్యలని చెప్పకూడదు, కానీ శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఆర్థిక లాభము, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అటు వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, ఈ గురువు వక్రించినటువంటి ఫలితాల వల్ల మాత్రమే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే జనవరి 1 నుండి జనవరి 12వ తారీఖు వరకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చును. అది కూడా చాలా తక్కువ మందిలోనే కనబడుతుంది ఆ ఫలితం. జనవరి 12 దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అంతేకాకుండా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, లేదా దూర ప్రాంత సంచారాలు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే కుజరాహువులు ప్రతికూలత కనబడుతోంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, లేదా నెలలో 2 షష్ఠులు వస్తాయి శుక్ల కృష్ణపక్షాల్లో, ఆ షష్ఠికి ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండే దేవాలయంలో సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా, అలాగే ప్రత్యేకించి కందిపప్పు కానీ మినుములు కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతినిత్యం చదువుకోదగినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా మనం చెప్పవచ్చును.